రీసెంట్గా మన భారతదేశంలో చెన్నై బేస్డ్ కంపెనీ జోహో కార్పొరేషన్ ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆ ఆవిష్కరణ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అరట్టై యాప్ అనమాట. ఈ యాప్ అనేది మన భారతదేశంలో ప్రస్తుతం ట్రెండింగ్గా మారింది. ఎందుకు అంటే మనం ఇప్పటివరకు కూడా విదేశీ యాప్ అయిన వాట్సాప్ మీద ఆధారపడుతూ ఉంటాం. వీడియో కాల్ కానీ, అలాగే వాయిస్ మెసేజ్లు కానీ, టెక్స్ట్లు కానీ మనం చూసుకున్నట్లయితే ఫైల్స్ పంపించుకోవడం కానీ మనం ఇప్పటివరకు కూడా ఫుల్లీ అమెరికన్ బేస్డ్ కంపెనీ వాట్సాప్ మీద ఆధారపడి ఉంటాం. కానీ సేమ్ అలాంటి ఫీచర్స్తో సేమ్ అచ్చుగుద్దినట్లు వాట్సాప్ ఎలా పనిచేస్తుందో సేమ్ అరట్టై యాప్ కూడా అలాగే పనిచేస్తుంది అనమాట. సేమ్ అన్ని ఫీచర్లు కూడా అరట్టై యాప్లో ఉన్నాయి. ఇది మన స్వదేశీ కంపెనీ కాబట్టి అన్ని ఫీచర్లు వాట్సాప్కు ఉన్న అన్ని ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి. కాబట్టి మన భారతదేశ ప్రజల నుంచి కూడా చాలా పెద్ద స్థాయిలో ఈ అరట్టై యాప్కి మద్దతు అయితే లభిస్తూ ఉంది. పైగా ప్లేస్టోర్లో ట్రెండింగ్గా మారింది. డౌన్లోడ్లో ట్రెండింగ్గా మారిన యాప్ ఏదైనా ఉందంటే అరట్టై యాప్. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వాట్సాప్ ఆల్రెడీ డెవలప్ అయిన యాప్ అనమాట. అది కొన్ని సంవత్సరాల నుంచి డెవలప్ అయిన యాప్. దాంట్లో అనేక ఫీచర్లు ఉంటాయి. కాకపోతే ఈ అరట్టై యాప్ అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. దీంట్లో వాట్సాప్లో ఉండే అన్ని ఫీచర్లు ఉన్నాయి కానీ ఒక్క ఫీచర్ మాత్రం లేదనమాట. ఆ ఫీచర్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ డిక్రిప్షన్. ఇప్పుడు మనం ఒక మెసేజ్ని మనకి ఎవరికైనా పంపాలి అనుకుంటే, మనకి తెలిసిన వ్యక్తికి ఎవరికైనా పంపాలి అనుకుంటే ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పంపాలి అంటే వాట్సాప్లో మనం పంపించిన తర్వాత ఎండ్ టు ఎండ్ డిక్రిప్షన్ వాడతాం అనమాట. కాకపోతే ఈ అరట్టై యాప్లో మాత్రం కొంచెం ప్రైవసీకి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఆ ఎండ్ టు ఎండ్ డిక్రిప్షన్ కూడా అరట్టై యాప్ వాళ్ళు డెవలప్ చేస్తే ఇంకా మనం అమెరికా బేస్డ్ కంపెనీ వాట్సాప్ మీద ఆధారపడే అవసరం లేదు. మన సొంతగానే మనం అరట్టై యాప్ని మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఇది మన భారతదేశంలో జోహో కార్పొరేషన్ వాళ్ళు సాధించిన గొప్పతనం. ఈయనే అనుకుంటా ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ సంథింగ్ ఈయన వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ మన భారతదేశానికి. ఇలాగే అన్ని యాప్ల్లో కూడా మన భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే.